కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఈ నెల 12న జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం దుగ్గిరాలలో కమ్యూనిస్టు నాయకులు ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని పురవేదికల వద్ద రిక్షా కార్మికుల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎల్ లక్ష్మీనారాయణ, జిల్లా అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు జి రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, మండల సిఐటియు నాయకులు జి శ్రీనివాసరావు, పులివర్తి శేషగిరి, ఉన్నం సురేష్, వెంకటేశ్వర్లు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ, శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలన్నీ కలిపి రేపు ఫిబ్రవరి 12వ తారీఖు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు మనం గతంలో చేసిన చాలా సమ్మెల కంటే కూడా భిన్నమైనది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన 11 సంవత్సరాల కాలంలో 8 జాతీయ సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెకు కూడా ఎందుకు ప్రాధాన్యత ఉందంటే ఈసారి లేబర్ కోడ్స్ ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నారో 100 సంవత్సరాల క్రితం, అంటే మోడీ పుట్టక ముందే ఈ కార్మిక సంఘాలు సాధించుకున్న ఈ చట్టాలు, ఆ చట్టాలని తొంగలో తొక్కి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్లో వేతనం కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, పని భద్రత ఇవన్నీ కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ఈరోజు చూస్తూ ఉన్నాము, ధరలు విపరీతంగా పెరిగినాయి. చట్టబద్ధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. 26,000 కనీస వేతనం ఇవ్వాలని చట్టం చెబుతుంది. అయినా కూడా ఈ ప్రభుత్వాలు బేఖాతరు చేసుకుంటూ వచ్చాయి. దానిలో భాగంగానే ఇవాళ చూస్తూ ఉన్నాము, కూడా గిట్టుబాటు ధర లేదు. రైతులు ఇవాళ పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. విత్తన చట్టం ఒకటి తీసుకొచ్చారు. అంటే రైతు తన ఇష్టం వచ్చినట్టు విత్తనం వేసుకోవడానికి కుదరదు. కంపెనీలు ఏదైతే విత్తనం సిఫారసు చేస్తాయో ఆ విత్తనాలనే రైతు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పండిన పండకపోయినా కూడా రైతు అడిగే హక్కు రైతుకు ఉండదు. పంట వచ్చినప్పుడు అమ్ముకోవడానికి కూడా కంపెనీలు ఏదైతే ఉన్నాయో అమ్మాల్సిన పరిస్థితి కూడా రద్దు చేయాలని, దాంట్లో భాగంగా ఇవాళ చూస్తూ ఉన్నాము. ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్కీమ్ వర్కర్లు. వాళ్ళకి కనీస వేతనం ఇవ్వలేదు. కనీస వేతనం ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్లు పనిచేసే ఎవరికి కూడా కనీస వేతనం అమలు కావడం లేదు. చట్ట ప్రకారం అనేక సౌకర్యాలు ఉన్నాయి, అవేవి కూడా అమలు కాని పరిస్థితి. ఈరోజు ఈ లేబర్ కోడ్ కనుక అమల్లోకి వస్తే సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, కనీసం నాకు వేతనం రాలేదు అని అడిగే హక్కు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకనే రేపు ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెకు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చింది. ఈ లేబర్ కోడ్స్ అనేవి కార్మికులకి మరణ శాసనం లాంటివి. ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈ పిలుపు మేరకు దేశం మొత్తంగా కార్మిక వర్గం ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారంలో భాగంగా మన గుంటూరు జిల్లా సిఐటియు జాత మన గ్రామానికి విచ్చేసి ఉంది. ఈ ఉద్దేశం ఏంటంటే కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి అలా బీజేపీ ప్రభుత్వం గతంలో పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు చేయనటువంటి దుస్సాహసం ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది. ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ సంపద సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగ భద్రతకే ఎసరు పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి విధానాలకి ప్రభుత్వం కానీ వ్యతిరేకించకుండా కార్మికులకి తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు.